ఇన్‌స్టాగ్రామ్ చూసి నాలాగా మీరు కూడా మోసపోకండి. మ్యాటర్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ చూస్తా ఉంటే ఈ రెసిపీ అయితే నాకు కనపడింది. బావుంది కదా! ఎందుకు ట్రై చేయకూడదు అనేసి అయితే నేను ట్రై చేశాను. కానీ లైఫ్‌లో నేనెంత తిట్ల అంటే మా ఆయనతో నేను తిట్టించుకోవద్దు అని అనుకున్నానో అంతలా తిట్టారనమాట. అసలు నేను చేసిన రెసిపీ ఏంటి? ప్రాసెస్ ఏంటి? అసలు నేనెక్కడ మిస్టేక్ చేశాననేదైతే ఈ వీడియోలోనైతే మీకు చూపిస్తాను. ముందుగానైతే ఈ దొండకాయలుంటాయి కదా! దొండకాయలని ఇలాగ మనం గుత్తి వంకాయ కట్ చేసుకుంటాం కదా! సేమ్ అదే టైప్‌లో అయితే ఇలా కట్ చేసుకోవాలనమాట. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దీని పేరేంటనేదైతే నేను చెప్తాను. దాన్నైతే మీరు ప్రాసెస్ అంతా చూసేయండి. ఇలాగైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనైతే పక్కకు పెట్టుకున్నాను. అసలు చేసిన తర్వాత స్మెల్ అయితే చాలా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బావుంది. కాకపోతే ఎక్కడ మిస్టేక్ చేశానననేదైతే నేను మధ్యలో చెప్తాను. మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి. నాలాగా మీరైతే ట్రై చేయకండి. ఇది ట్రై చేయకూడదనేసే నేను వీడియో అయితే పెట్టాను. ఎందుకనంటే అందరూ ఏదో ఒకటి కొత్త వంట నేర్చుకోవాలనేసి అయితే అనుకుంటూ ఉంటారు కదా! అందులో నేనొకదాన్ననమాట. ఇగ రోజు ఎందుకు ఇంతే రొటీన్‌గా చేసుకోవడంలే అనేసి అయితే నేను ఈ కొత్తగా ట్రై చేశాను. కానీ అది ఫ్లాప్ అయిపోయింది. టేస్ట్ మాత్రం బావుంది. ఫ్లాప్ అనైతే ఏం చెప్పలేను. కానీ కొంచెం మిస్టేక్ అయింది. ఆ మిస్టేక్‌ని నెక్స్ట్ టైమ్ మిస్టేక్ కాకుండా పర్ఫెక్ట్‌గా చేసుకోవాలనేసి అయితే అనుకున్నాను. ఈ వీడియో అయితే పెట్టొద్దని అనుకున్నాను. కానీ వేరే ఆప్షన్ లేక అయితే వీడియో అయితే పెట్టేశాను. ఇలా దొండకాయల్ని మన గుత్తి వంకాయలాగా అయితే కట్ చేసుకోవాలి. అంటే 4 సైడ్స్ కట్ చేసుకొని ఇలా ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో ఉప్పు వేసి ఇవి అందులో అయితే వేసేసుకోవాలనమాట. అందులో వేసేసి మంచిగా కడుక్కొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ప్రాసెస్‌కి ఈ మసాలానే చాలా టేస్ట్ వచ్చిందనమాట. అందుకే ఈ టేస్ట్‌నైతే అంటే ఈ మసాలాలనైతే మర్చిపోకండి. ఫస్ట్ ఒక స్పూన్ ధనియాలు, తర్వాత ఒక స్పూన్ ఇవి ఏమంటారు? మీరే చెప్పండి. నేను మర్చిపోయాను. తర్వాత పోపు దినుసులు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అయితే అందులో వేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకైతే వేంపుకోవాలి. సారీ మినపప్పు ఇడ్లీలోకి వాడతాం కదా! మినపప్పు ఒక స్పూను, ధనియాలు ఒక స్పూను, పోపు దినుసులు ఒక స్పూను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఒక స్పూను ఒక చిన్న ఉల్లిగడ్డ అలాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా లో ఫ్లేమ్‌లో అయితే మంచిగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో అయితే చిన్న చిన్నగా కలుపుకుంటూ మాడిపోకుండా అంటే పోపు దినుసులు ఊరికేనే మాడిపోతూ ఉంటాయి కదా! ఆ పోపు దినుసులు అనేది మాడిపోకుండా అయితే చూసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే వాటిని తీసేసి ఒక చిన్న మిక్సీ జార్‌లోకి అయితే వేసుకోవాలి. చల్లారిన తర్వాతే పట్టుకోండి. లేదనంటే బయటకు వచ్చేస్తాయి. ఇలా మొత్తం మిక్సీ గిన్నెలోకి అయితే తీసేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పెట్టుకోండి. ఇక్కడి వరకు ప్రాసెస్ అంతా బాగానే చేశాను. ఇక్కడి నుంచి ఉంటుందన్నమాట ప్రాసెస్. కొంచెం కేర్ఫుల్‌గా చూసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌ని మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని అయితే ఉన్నాయి కదా! కడిగి పెట్టుకున్నవి వాటిని అయితే తీసి ఇప్పుడు ఆ ఆయిల్‌లో అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్‌లో వేసేసుకొని మంచిగా ఒక్కసారి కలిపేసుకొని దాన్నైతే మంచిగా మగ్గనివ్వాలి.
ఇప్పుడు మనం మిక్సీ జార్‌లోకి తీసుకున్న దాంట్లోకి అంటే ఆనియన్స్ అన్నీ వేంపాం కదా! అందులోకి ఉప్పు, సరిపడా కారం, వేసుకోవాలి. అందులోనే పొట్టు తీసి పెట్టుకున్నవి కొన్ని, పొట్టు తీయనివి కొన్ని వెల్లుల్లి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు దొండకాయలని వేగాయో లేదో చూసుకోవాలి. నేనిక్కడ 90% ఉడకాల్సిన దొండకాయలని జస్ట్ 50% ఉడికేలాగా చూసాననమాట. అదే నేను చేసిన మిస్టేక్. అందుకే అది టేస్ట్ బాగొచ్చింది కానీ దొండకాయలు మాత్రం కొంచెం ఉడకలేదు. మీరు కొంచెం దొండకాయలనైతే ఉడికించుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఆయిల్ అంతా కొంచెం ఇటు వచ్చేసరికి అంటే వచ్చేలాగా చూసుకొని అందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మనం ఇంతకు ముందుకు మిక్సీ పట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని అయితే అందులోకి వేసేయాలన్నమాట. మంచిగా ఆ పేస్ట్‌ని అంతటిని వేసుకోవాలి. మనము ఉప్పు ఇందులో ఈ పేస్ట్‌లోనే వేసాం కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఆ పేస్ట్‌ని అంతటిని ఆయిల్‌లోకి పెట్టేసుకొని దొండకాయలోకి మొత్తం ఆ పేస్ట్ అంతా దొండకాయలోకి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచుకోవాలి. ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు దీన్ని ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి ఎందులో ఏ కర్రీలో వేసినా కూడా వెల్లుల్లి అనేది టేస్ట్ బాగుంటుంది కాబట్టి టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. కాకపోతే దొండకాయ మాత్రం ఉడకలేదు. అదే నేను చేసిన మిస్టేక్. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌ని తిట్టుకున్నాననమాట. మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేయకుండా వీడియో మొత్తం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.